హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 4 Sides టీవీ. నేను సౌజన్య. దాదాపు 20 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు రేణు దేశాయ్. అయితే ఆమె సినిమా డిజాస్టర్ కావడంతో ఆమె ఆశలు ఆవిరైపోయాయి. మళ్ళీ 2 ఏళ్ల విరామం తర్వాత మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమం ఇటీవల హైదరాబాద్లో ఘనంగా జరిగింది. 16 రోజుల పండుగ పేరుతో తిరగకపోతున్న సినిమాలో తాను నటిస్తున్నట్లు రేణు దేశాయ్ ప్రకటించారు. సాయికృష్ణ దమ్మలపాటి హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో ఉద్యన్ హీరోయిన్గా నటిస్తుండగా సాయి కిరణ్ అడవి దర్శకత్వం వహిస్తున్నారు. స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్, వెన్నెల కిషోర్, కృష్ణుడు, విష్ణు తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఇదిలా ఉండగా రేణు దేశాయ్ పార్క్ హయత్ హోటల్లో హైదరాబాద్ టైమ్స్ ఫ్యాషన్ వీక్ లో భాగంగా దేశంలోని ప్రముఖ డిజైనర్స్ రూపొందించిన దుస్తులను మోడల్స్ తో కలిసి ర్యాంప్ పై ప్రదర్శించారు. హైదరాబాద్ లో జరిగిన ఓ ఫ్యాషన్ షోలో రేణు ర్యాంప్ వాక్ చేసి షాక్ ఇచ్చారు. ఇక ఇందులో రేణు దేశాయ్ తో పాటు అనన్య నాగళ్ళ, బిగ్ బాస్ కౌశల్, రితికా నాయక్, రుహాని శర్మ, ఈషా గుప్తా పాల్గొన్నారు. రేణు దేశాయ్ ర్యాంప్ వాక్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దీంతో నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు రేణు దేశాయ్. దాదాపు 26 ఏళ్ల తర్వాత ర్యాంప్పై నడిచేందుకు వేదికపైకి వెళ్ళడానికి 10 నిమిషాల ముందు నా పర్సనల్ మేకప్ మ్యాన్ ఇనుప స్టాండ్ మీద నుంచి జారిపడ్డాడు. బరువైన వస్తువు అతని తలను తాకింది. అతని పరిస్థితి తలుచుకొని నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అదే సమయంలో షో ప్రారంభం కావడంతో నేను ఏం చేయలేకపోయా. ఆ నొప్పిని భరిస్తూనే వాక్ చేయాల్సి వచ్చింది. నా కళ్ళను గమనించినట్లయితే కళ్ళు ఎర్రగా నీటితో నిండి ఉంటాయి. నేను ప్రస్తుతం చాలా బాధలో ఉన్నాను. షోలో గందరగోళం లేకుండా ఉండటానికి నా వంతు ప్రయత్నం చేశాను. దీనిని వ్యక్తిగత కారణాల వల్ల పంచుకోవడం లేదు. కొన్నిసార్లు ఒక వ్యక్తి ఎలాంటి బాధను అనుభవిస్తున్నాడో, తన పరిస్థితిని కొనసాగించడానికి ఎంత కష్టపడుతున్నాడో మనకు తెలియదు. అందుకే తోటి వారి పట్ల మరింత దయతో ఉండాలి అని రేణు దేశాయ్ రాసుకొచ్చారు. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.